3.5 శతాబ్దాల క్రితం ఆయన ఒక సంచలనం. రాజ్యాధికారం కోసం పోరాడి సింహాసనాన్ని అధిష్ఠించిన బహుజన సింహం. అగ్రవర్ణ దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి. 17వ శతాబ్దంలోనే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారుడు. పోతు పోసుకున్న గౌడ సాబే ఈ సర్వై పాపన్న. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మరియు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ, రాచరిక వ్యవస్థ నీడలో జమీందార్లు, జాంగీర్దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడటంతో చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాల్లో జీర్ణించుకుందని, ఎలాగైనా నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడు. ప్రజల కోసం పోరుబాట పట్టాడు. బహుజన కులాలను ఏకం చేశాడు. తన మిత్రులతో కలిసి అగ్రకులాల భూస్వాములు గడిలను కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన కులాలకు పంచాడు. 12 మందితో ప్రారంభమైన సైన్యం 12,000కు చేరింది. చిన్న చిన్న సంస్థలను ఆక్రమించి రాజ్యాన్ని ఆక్రమించాడు. మరఫిరంగుల నుంచి అశ్వబలం సంపత్తిని ఏర్పరచుకున్నాడు. వేలాది మంది సైన్యంతో వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు సురేందర్ గౌడ్, దర్పల్లి గౌడ సంఘం అధ్యక్షుడు నిమ్మల గంగాధర్ గౌడ్, దేవాదాయ కమిటీ అధ్యక్షులు నరస గౌడ్, కొట్టాలపల్లి రమేష్ గౌడ్, అధికం గంగాధర్ గౌడ్, వి సంతోష్ గౌడ్, సాయ గౌడ్, శేఖర్ గౌడ్, రైస్ మిల్ నరస గౌడ్, జీపీ గంగాధర్ గౌడ్, లాలా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ గౌడ్, పోషా గౌడ్, జి రమేష్ గౌడ్, సాగర్ గౌడ్, జీపీ ప్రవీణ్ గౌడ్, దాసు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి 374వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దర్పల్లి ప్రజలకు మరియు మండల ప్రజలకు, జిల్లా బీసీ వర్గాలందరికీ మా యొక్క హృదయపూర్వక అభివందనములు. సర్దార్ సర్వై పాపన్న గారు ఒక వీర గౌడ కులస్తులు పుట్టి వారు గీతా కార్మికుడిగా పనిచేసుకుంటున్న సమయం లోపల అప్పటి రజాకర్లు వాళ్ళు కళ్ళు అమ్ముకుంటున్నప్పుడు పోయి కళ్ళు అమ్మే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ దౌర్జన్యాన్ని చూసి భరించలేక సర్దార్ సర్వై పాపన్న ఇట్లయితే కరెక్ట్ కాదు, మనము బీసీలం అంటే వెనుకబడి ఉన్నాము, ఈ రకంగా మనం దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఏం చేశాడు, 7 కులాలు బీసీ వర్గాలు సాకలి, మంగలి, దూదేకుల, గౌడ ఇవన్నీ కలిపి 7 కులాలను కలుపుకొని సాయుధ దళాలను తయారు చేసుకోవడం జరిగింది. ఆ జమానాలో అప్పుడే 12 నుంచి 1500 మంది సాయుధ దళాలను తయారు చేసుకొని గోల్కొండ కోటను ముట్టడి చేసి గోల్కొండ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకొని ఒక 8 నెలలు ఆయన పాలించడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చేసి దాడి చేయడం వల్ల అక్కడి నుంచి పారిపోయి దాక్కున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆయనకైనా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ ఢిల్లీ సుల్తాన్లు మేమే చంపినామని చెప్పి అన్నారు. అది నిజం కాదు, ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం మించిపోయింది లేదు. బీసీ వర్గాలు ఆనాడు 1960-70 సంవత్సరం లోపట్నే 1660-70 సంవత్సరం లోపలనే ఆయన అంతా బీసీ వర్గాలను ఉత్తేజపరచడం జరిగింది. ఇప్పుడు మనము బీసీ వర్గాలు అంటున్నాం తప్ప బీసీ వర్గాలు ఒకటే అనేది ఇప్పటివరకు ఎక్కడ కనబడతలేదు. మనం చూస్తూ ఉన్నాం. మామూలు సర్పంచ్ ఎలక్షన్ వస్తే కూడా బీసీ అంటే పేరు 2 నడుస్తున్నాయి, బీసీ లేదా ఇది 2 నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మనలో కూడా బీసీలు కూడా ఐకమత్యం అయిపోయి కనీసం గ్రామ స్థాయి నుంచి మనం కూడా బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందరు ఐకమత్యం ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వము మన గీతా కార్మికులకు మోపెడ్లు ఇస్తామని చెప్పి అనడం జరిగింది, కానీ ఇవ్వలేకపోయారు. ఈ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా గీతా కార్మికులను దృష్టిలో పెట్టుకొని అందరికీ మోపెడ్లు ఇవ్వడము, మరియు మోకులు మొన్న రిలీజ్ చేశారు. అది ప్రతి గ్రామ స్థాయి గీతా కార్మికుడు మోకులు అందేటట్టు ప్రభుత్వం చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి గ్రామం లోపల చెట్లు అనేది తగ్గిపోతున్నాయి. ఖచ్చితంగా గౌడ కులస్తులకు సొంత భూములు అంటే ఎక్కడ లేవు.
గ్రామాన ఒక పల్లెటూరు అయితే ఒక 2 ఎకరాలు, మండల హెడ్ క్వార్టర్ అయితే ఒక 5 ఎకరాలు ఇచ్చి ఈత తాడి చెట్లు వనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది. అదే ఇంకోటి రైతు బీమా ఏదైతే ఇస్తున్నారో అట్లనే గీతా కార్మికుడు చెట్టు నుంచి పడి చనిపోయిన మరుక్షణమే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అధికారులు చూడాలి. మరియు చెట్టు మీద నుంచి పడితే కనీసం హాస్పిటల్ ఖర్చులకు 1-2 లక్షల రూపాయలున్న పూర్తిగా ప్రభుత్వం భరించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు నీరా క్యాంపులు అని చెప్పారు, కనీసం మండలంకు ఒక నీరా క్యాంపును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇది మా దరిపల్లి మండల ప్రజలు మరియు జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, గౌడ సోదరులందరి యొక్క విన్నపం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము.